హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్స్తో చిన్నగా థమ్స్అప్ తాగేందుకు వెళ్తున్నాం అనమాట. మావాడు వచ్చేసి బైక్ అయితే నడుపుతా అనమాట. నడుపుతా అంటే మనం వచ్చేసి నేర్పిద్దామని అనుకున్నాం, కానీ మనకే టైం అవుతుందా మనమే ఎక్కామన్నమాట బైక్ నడుపుతందుకు. ఈ వీడియో మొత్తం ఫుల్ దాకా చూస్తాను, ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫన్నీ ఇంకా చాలా ఉంటాయి అనమాట వీడియోలో. వీడియో వచ్చేసి నడుపుతా అంటే వాడు వచ్చేసి గేర్ వేస్తున్నాడు, చూడండి మీరే. మీ దగ్గర కూడా ఇలాంటి తీడగుద్ద ఫ్రెండ్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. వీళ్ళు వచ్చేసి ఇంతే, గానీ మనం అయితే బైక్ పట్టుకొని బస్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికి ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఆటోలు కూడా ఏం రావట్లేదు. సిగ్గుసరం ఉందా? నేను మాట్లాడుతుంది నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? వడాలు పోతున్నాం చూడండి, వానకైతే పోతున్నాం. ఎక్కడ వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఏదో ఒక తీట పని చేయండి, మనకు సైలెంట్ కాదు. బాగా వచ్చేసి స్పెషల్ అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు ఏ స్పెషల్ చెప్తాం. మనకైతే పొద్దున్న నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతుంది. మన వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మేము ఈ వర్షంలో ఎట్లా వర్షం పడుతుందంటే మీకు కనబడది, చినుకులు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. అందుకని వచ్చేసి మనం ఇప్పుడు పెద్ద కనబడింది కావచ్చు మీకు వచ్చేసి వ్యవహారంలో చెట్ల మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. మనం మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మనం వచ్చేసి ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అతి 1 2 3 స్టార్ట్ గో. ఇదిగోండి వచ్చేసి చల్లటి వెదర్ లో చల్లటి థమ్స్అప్ తో పాటు ఒక డూమ్ కుర్కుర్ తప్పు. ఇది వచ్చేసి దీని పేరు ఇది ఎప్పుడు పెట్టారు? పిల్లలు చదువుకోకుండా ఏం పనురా? మూంగ్ దాల్ సాల్ట్. ఇప్పుడు వచ్చేసి దంచేద్దాము. చలిలో చలి కుత్తలాడాలి. ఏంటి బ్రో అంత మాట కుత్తలాడాలి. మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చెట్టు కింద అయితే వచ్చామన్నమాట అందరం ఒక్కసారి. ఓకే తాగడానికి దగ్గర మా వాళ్ళు వచ్చేసి 1/2 అవర్ అయితే ఎంత సోదింది, కానీ మనం వచ్చేసి అవన్నీ కట్ చేసేసి అలా థమ్స్అప్ అయితే తాగుతాందుకు అయితే గ్లాసులు అయితే పంపాడు అనమాట. పంపిన తర్వాత మనం వచ్చేసి తాగి ఎలా రియాక్షన్ వస్తుందో చూసేద్దాం. మా మామ వేరే లెవెల్, ఏమైనా చల్లగా ఉంది గాయ్స్. ఎంతైనా వర్షంలో థమ్స్అప్ తాగడం అంటే వేరే లెవెల్ మామ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ వేరే లెవెల్ ఫ్రెండ్స్ అలా టైం పాస్ అయితే అవుతుంది అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మొత్తానికి అయితే గాయ్స్ థమ్స్అప్ వచ్చేసి అయిపోయింది అనమాట. మనడు వచ్చేసి లాస్ట్ తాగుతాను. వాడు బాటిల్ వచ్చేసి అగో అక్కడ వేసిండు అనమాట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. 2 లీటర్ థమ్స్అప్ కదా తాగిలు గాయ్స్. ఇలా వచ్చేసి సుల్లియాలు అది వచ్చేసి మనది కాదు. పని పాట ఏం లేదు, చల్లటి వాతావరణంలో 2 లీటర్ థమ్స్అప్ వచ్చేసి ముగ్గురం వచ్చేసి కథం చేసామన్నమాట. మీరు వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి కూల్ డ్రింక్స్ వచ్చేసి తాగద్దు. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నా. ఏదో అలా కాజల్ గా వచ్చి తాగాము, కానీ కాజల్ గా కాదు అది. అంటే అమ్మ పరువు మొత్తం పోయి ఉండదురా.
వింటర్ కదా ఈసారి వచ్చేసి వేరే లెవెల్ ఉండాలి మామ. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి మనోళ్ళు అయితే రీల్ అయితే షూట్ చేద్దామని ప్లానింగ్ అయితే వేస్తున్నారు. అక్కడ వచ్చేసి మనం కూడా వెళ్ళి మధ్యలో ఒక పుల్ల వేయండి, మనకు వచ్చేసి ఉచ్చాగదనమాట. మధ్యలో ఒక 2 పుల్లలు వేసినాయి. ఆ రీల్ షేడ్ దొబ్బుదాం, ఓకేనా మామ? నన్ను వచ్చేసి రీల్ షూట్ చేద్దాం రా అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళేసి ఏమంటారో విందాం. అంటే ఇంటికాడ తెలుగులో మాట్లాడు. మీ బండి రకులంగా తెచ్చవరా అది తెలుగులో మాట్లాడ సులియా. నా తీయలే మీరు రీల్ షూట్ చేసుకోవాలి, నా వీడియో నేను షూట్ చేసుకుంటా. తెలుగులో మాట్లాడు. అయినా కూడా వదలలేదు నాకు. మనోడు వచ్చేసి అటు నుంచి బైక్ నొక్కుంటూ వస్తే మనోడు వచ్చేసి కెమెరామ్యాన్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు, నొక్కుంటూ ఎందుకు వస్తున్నావు అవన్నీ చెప్తాడంట. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి రీల్ అనమాట. రీల్ వచ్చేసి మనోడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి షూట్ చేస్తారంట. మనం వచ్చేసి చూద్దాము ఎలా షూట్ చేస్తారు ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత మళ్ళీ ఎలా ఏందని. అలా రీల్ ఒకవేళ మంచిగా వచ్చినట్టయితే ఈ వీడియో మీద వచ్చి స్క్రీన్ మీద వేస్తా చూడండి ఇటుకే సైడ్. ఓకే గైస్, రీల్ షూట్ ఇంకా బ్లోర్ అయితే వస్తుంది అనమాట. ఆ బ్లోర్ వెళ్ళిన తర్వాత షూట్ చేస్తారంట. కనబడుతుందా అండి సైడ్లో ఏమన్నది గారు? ఇదిగోండి ఇదే అనమాట. అది వెళ్ళిపోగానే మనం వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు బండి మనోడు వచ్చేసి ఇప్పుడైతే బులోర్ అయితే వెళ్తుంది అనమాట ముంగట. మనోడు అయితే ఇప్పుడైతే రియల్ అయితే షూట్ చేస్తున్నారనమాట. లెట్స్ గో గైస్. నేను వచ్చేసి లాగ్ షూట్ చేస్తుంటే వాళ్ళు వచ్చేసి రీల్ అనుకున్నారనమాట. అది ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట. ఇలాంటి చిన్న కంపల్సరీ ఉంటాయి అనమాట. నేను వీడియోది మన ఏదో ఉంటాయి కదా వీటిని అంటారు గాయస్. అప్పుడు అర్థమే సావలా మట్టిపోరు కదా. మీకు చెప్పాల్సింది ఇంకోటి ఉంది ఏంటంటే మేము వచ్చేసి ఎక్కువ శాతం మరాఠీలో మాట్లాడతాం అనమాట. మరాఠీ అంటే తెలుగు మిక్స్ అయి ఉంటుంది, అందుకని మీకు వచ్చేసి అర్థం కావచ్చు కాకపోవచ్చు. దాని అయితే కొన్ని క్లిప్స్ వీళ్ళు వచ్చేసి నేను ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నానని వాళ్ళు వచ్చేసి షూట్ చేయట్లేదు అనమాట. ఈ వచ్చేసి ఒక 2 బీరోస్ అయితే తీసుకుందాము, ఎలా ఉంటుంది ఏందని చూసేద్దాం. వీడియో వచ్చేసి ఎలాగో వీళ్ళు షూట్ చేసేటట్లేదు, బీరోస్ ఏం లేవు. అని ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి మరీ లెంత్ అయిపోద్ది. ఈ వీడియో ఒకవేళ మంచిగా ఉన్నట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, బాయ్. బీరోలు అయితే తీసుకున్నాడు అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు వీళ్ళు ఎలాగో షూట్ చేసేటట్లేరు, అంత పొడ అయ్యే పనిలా లేదనమాట. అందుకని మనం వచ్చేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్దాం. బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదంటే జీజీ, మీరు బయలుదేరండి చెప్తాను. ఖాయమేగా.